మేడిగడ్డలో జరిగిన నష్టానికి ఇరిగేషన్ శాఖ తీసుకున్న లోన్లను మాజీ సీఎం కేటీఆర్ కట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సెక్రటేరియట్లో మీడియాతో చిట్చాట్ చేసిన ఉత్తమ్ త్వరలోనే మేడిగడ్డ రిపోర్ట్ వస్తుందని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేడిగడ్డ కట్టిన ఎల్ఎన్టీ సంస్థకు 400 కోట్ల పెండింగ్ నిధులు నిలిపేశామన్నారు. మేడిగడ్డ వెళ్లిన బీఆర్ఎస్ నేతలు పగుళ్లను చూసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు ఉత్తమ్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్చాట్ లో చాలా కీలక విషయాలు కూడా చర్చించడం జరిగింది. మెయిన్గా మేడిగడ్డ పిల్లల కుంగుబాటు విషయంలో అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పేమో ఎక్కువ ఉందని కూడా ఆయన స్పష్టం చేస్తారు. అయితే నెల రోజుల్లో అంటే ఇప్పటికే మేడిగడ్డ పిల్లల కుంగుబాటుపై ప్రైమరీ రిపోర్ట్ వచ్చింది, విజిలెన్స్ రిపోర్ట్ కూడా. అయితే నెల రోజుల్లో మేడిగడ్డ రిపోర్ట్ పూర్తిగా వస్తుంది. రిపోర్ట్ ను ఆధారంగా ఎవరు బాధ్యులపై కూడా తెలుస్తుంది. దానిపై తదుపరి చర్యలు తీసుకుంటున్నామని కూడా ఉత్తమ్ స్పష్టం చేయడం జరిగింది. అయితే మేడిగడ్డ రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపేర్ చేసి రైతులకు వచ్చే వర్షాకాలానికి నీరు అందిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఇటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. అయితే మేడిగడ్డ దాంట్లో ఎక్కువగా ఎలాంటి సంస్థనే మెయిన్ గా కాంట్రాక్ట్ ఉందని, అయితే సబ్ కాంట్రాక్ట్ పేపర్స్ ఏం లేకపోవడంతో ఎలాంటి సంస్థనే ఆ సంస్థకు దాదాపు 400 కోట్ల పెండింగ్ నిధులు కూడా ఆపమని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ఇటు జరిగిన నష్టానికి ఇరిగేషన్ లో ఉన్న లోన్స్ కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ కట్టాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఇటు మరోవైపు తుమ్మడేటి వద్ద ప్రాజెక్టు అదనపు నిధులు ఖర్చు చేసి ఉంటే 6 లక్షల ఆయకట్టుకు ఇప్పటికే నీరు అందని, అయితే అవన్నీ కూడా చేపట్టకుండా నిర్లక్ష్యంగా మిగతా ప్రాజెక్టులను కూడా నిర్లక్ష్యం చేసి ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఒక ఏటీఎం లా అప్పటి బీఆర్ఎస్ చూసిందని కూడా భావించారు. అయితే ఇటు ప్రాణహిత చేవేలకు సంబంధించిన ప్రాజెక్ట్ కూడా మొత్తం నిర్మూలన చేసి ఇటు రీడిజైన్ లో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కట్టి మొత్తం నిండా ముంచారని కూడా ఆయన స్పష్టం జరిగింది. ఇంకా బీఆర్ఎస్ నేతలు కమిషన్లకు కకృతి పడి తెలంగాణ రైతుల భవిష్యత్తును పణంగా పెట్టారని కూడా ఆయన యొక్క మీడియా చిట్చాట్ లో చెప్పడం జరిగింది. అయితే థర్డ్ పార్టీ రిపోర్ట్ ఇవ్వలేదని, అయితే ఇప్పటి వరకైతే మాత్రం ఇటు మేడిగడ్డ ఇష్యూపై మాత్రం ఎన్డీఎస్ఏ టీమును ఆహ్వానించేదని ఆయన చెప్పారు. అయితే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పాలనలో బీఆర్ అంబేద్కర్ పాయత సేవలు ప్రారంభించామని, అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి చేసేందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయకుండా కాంగ్రెస్ కు క్రెడిట్ దక్కుతుందనే కుట్రతోనే కేసీఆర్ రీడిజైన్ లో భాగంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిర్మించి మొత్తం ఆ రైతులందరినీ కూడా నిట్టట్లో ముంచాలని కూడా ఆయన స్పష్టం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు సెక్రటరియట్ లో మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా మీడియా చిట్ చాట్ కూడా నిర్వహించారు. ఇందులో చాలా ఆసక్తికర విషయాలు కూడా చర్చించారండి. ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరారు. తను నల్గొండలో రిజైన్ చేస్తానని, కేటీఆర్ సిరిసిల్లలో రిజైన్ చేసి సిరిసిల్లలో తను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పడం జరిగింది. అయితే ఇందులో దాదాపు ఇటు సిరిసిల్లో కేటీఆర్ 200 కోట్లు పెట్టి మరి అక్కడ గెలవడం జరిగిందని, తను నల్గొండ జిల్లాలో ఎలాంటి ఒక్క రూపాయి పంచకుండా గెలిచాను కాబట్టి తను కేటీఆర్ కు సవాల్ విస్తున్నారని చెప్పారు. అయితే మొన్న చూసాము ఇటు కేటీఆర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. తను ఇక్కడ సిరిసిల్లలో రిజైన్ చేస్తాను, ఇక్కడ అతను కూడా కొడంగల్లో రిజైన్ చేసి మల్కాజ్గిరి ఎంపీ సీట్ కి సంబంధించి కూడా పోటీ చేయాలని కూడా మొన్న రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ సవాల్ చేశారు. కాబట్టి దానికి కౌంటర్ గా ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కేటీఆర్ కు సవాల్ విసారు. తను నల్గొండలో రిజైన్ చేస్తాను, కేటీఆర్ సిరిసిల్లో రిజైన్ చేశాను కూడా ఆయన సవాల్ విసారు. అయితే కారు షెడ్డుకునే టైం వచ్చిందని, పార్లమెంట్ స్థానంలో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఇటు కేటీఆర్ కి టెక్నికల్ నాలెడ్జ్ లేదని కూడా కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే కేటీఆర్ ఒక చిన్న పిల్లగాడిని తన స్థాయి సీఎం రేవంత్ రెడ్డి స్థాయి కేటీఆర్ గాని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక కేటీఆర్ కు క్యాపిటల్ లేదని, లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తను మాత్రం నల్గొండ విషయంలో మాత్రం తను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు కానీ కేటీఆర్ మాత్రం సిరిసిల్లో తను గెలిచేందుకు 200 కోట్లు ఖర్చు చేశారని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అయితే తను ఒకవేళ 30,000 ఓజాడుతోనే గెలిస్తే మాత్రం, అంటే ఇప్పుడు నల్గొండలో
కోమటిరెడ్డి వెంకరెడ్డి 50,000 ఓట్ల పైగా మెజార్టీతో గెలిచారు. ఇక్కడ సిరిసిల్ల విషయానికి వస్తే కేటీఆర్ 30,000 పైగా ఓట్లతో కూడా గెలిచారు. కాబట్టి తను ఒకవేళ సిరిసిల్లలో 30,000 పైగా ఓట్లతో గెలిస్తే మాత్రం తను రాజీనామా చేసేవని కూడా ఆయన మీడియా చిట్చాట్లో స్పష్టం చేయండి. ఇటు మరోవైపు ఇటు లోక్సభ ఎన్నికల్లో తమకు ప్రత్యర్థి బీజేపీనని, బీఆర్ఎస్ కాదని కూడా మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకరెడ్డి అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి కూడా ఆ చిట్చాట్లో స్పష్టం చేశారు. ఇటు రాహుల్ గాంధీ తెలంగాణ కూర్చాలని కూడా ఆ ప్రపోజల్ ఉందని, మెయిన్ గా ఇటు నల్గొండ భువనగిరి నుంచి తమ ప్రపోజల్ పంపించామని ఆయన స్పష్టం చేశారు. దీని వైపు కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ చిట్చాట్లో స్పష్టం చేయండి. ఇక నల్గొండ భువనగిరి నుంచి ఎక్కడైనా పోటీ చేయాలని కూడా ఆయన కోరడం జరిగింది. అయితే 4 లక్షల పైగా మెజార్టీ వచ్చే బాధ్యత తమ తీసుకోవడం స్పష్టం చేశారు. అయితే ఇటు నిజామాబాద్ విషయానికి వస్తే మాత్రం ఇటు ఎంపీ అరవింద్ ప్రజలు మర్చిపోయారని 2,000 కోట్ల విషయంలో మాత్రం ఇటు ఎంపీ అరవింద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆస్తులు తగ్గాయి కానీ ఇటు కేటీఆర్ ఆస్తులు మాత్రం పెరిగాయని, తమ ఇద్దరు ఆస్తులు మాత్రం తగ్గాయని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డిను కోమటిరెడ్డి వెంకరెడ్డి. అయితే ఇటు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లు మాత్రం తప్పకుండా ఎక్కువ సీట్లు కాంగ్రెస్ గెలిచి తమ ఏంటో నిరూపిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక అరవింద్, బండి సంజయ్ పెద్ద లీడర్లు అనుకుంటున్నారని, ఎమ్మెల్యేగా ఓడిపోవడంతోనే వాళ్ళ బ్రెయిన్ దొబ్బిందని కూడా ఆయన చెప్పారు. ఇటు ఎంపీ ఎన్నికల తర్వాత వాళ్ళకు కూడా పిచ్చి పోతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక బ్రేకింగ్ కోసం మాత్రమే వాళ్ళిద్దరూ మీడియా ముంగట మాట్లాడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్ విజయవాడ పసుపు బోర్డుపై హైదరాబాద్ నేతలు ఎందుకు మాట్లాడారని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక రాష్ట్రం గురించి పార్లమెంట్ లో 4 ఎంపీలు ఎప్పుడు మాట్లాడగా అతను చూడలేదని, ఇటు బండి సంజయ్ కూడా ఈ పొన్నం ప్రభాకర్ అమ్మ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి రాబోయే రోజులు అంటే ఇటు పార్లమెంట్ ఎలక్షన్ లో ఇటు బీఆర్ఎస్ ని మొత్తానికి డిపాజిట్ కూడా రావని కూడా ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ఇటు పార్లమెంట్ ఎలక్షన్ లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా చిట్చాట్లో స్పష్టం చేయడం జరిగింది. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పరకాలలో జై తెలంగాణ అన్నందుకు 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను చలో మేడిగడ్డకు వెడుతున్న సందర్భంగా మార్గమధ్యలో కలిసి పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించడంపై మండిపడుతున్నారు. వెంటనే జిల్లా ఎస్పీ అంబర్ షాతో ఫోన్లో మాట్లాడారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని తప్పుబట్టారు. కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి వేధిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని స్పష్టం చేశారు. చాలా అభిమానం ఎంత అని చెప్పుకున్నాను సార్, అంత ఘోరంగా సార్ ఏరి కోరి చల్లా ధర్మారెడ్డికి పిచ్చ అభిమానం, పార్టీ అంటే అభిమానం ఉన్న ఏరి కోరి చిట్టీలు సార్, చిట్టీలు వస్తానంట. నేను మళ్ళీ మీకు పంపరాలు వచ్చిందా మీకు ఏం చేస్తాను సార్, ఇప్పుడు జాకెట్ కొట్టినాక తర్వాత నన్ను అంటే ఫస్ట్ ఒక్కొక్కరిని ఏరి కోరి 10 మందిని పిలిచాను. నీ బంపర్ ఆఫర్ చంద్రబాబు నువ్వు రాని చెప్పి తీసుకుపోతావు. ఎవరు చేసిన తెలియదు సార్, ఒక్కొక్క చిట్టి పట్టుకోసం తీసుకెళ్తా ఉంటారు వాళ్ళు. సార్ గతంలో కూడా ఒక 2 years నరకాన్ని వచ్చినా సార్ ఆ ఏసీపీ చేయబట్టి కిషోర్ చేయబట్టి 2 ఏళ్ళు నరకాన్ని వచ్చినా సార్. పుస్తకాలపై నేను మాజీ సర్పంచ్, మాజీ ఎంపీ సార్. ఇప్పుడు కావాలని చెప్పి మొన్న పట్టుకోబోతారు సార్. మళ్ళీ लोग तो नहीं छोड़ने वाले उसको. అవి ఏసీపీని మీరు ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి. రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి? హౌ కమ్ దే आर नॉट अलाउड टू मीट अस? आपके पुलिस वाले आके डराते हैं, धमकाते हैं. ये कहाँ की रीत है? हमारे कार्यकर्ता हमसे मिलना है, हमारे लीडर हमसे मिल रहे हैं. आपको क्या तकलीफ है आपके पुलिस को? आज श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया. ये क्या रीत है? क्या तानाशाही है? क्या चल रहा है?
अंबरजीत सुनो एक बात सुन लो, सत्ता बदलते रहता है. ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. ఆ శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు అవసరం చేయాలి అని మీరు చెక్ చేయండి. మీ వాళ్ళు, నేను మీ బాధ్యత మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ఇది ఇక हमको भी जाना पड़ता है, HRC जाना पड़ता है, हमको भी हंगामा करना पड़ता है. अगर ऐसे ही करेंगे आप, आपके लोगों को संभालो अंबर जी, ये ठीक बात नहीं है. संभल लो और एसीपी से भी बात करो, जास्ती नहीं करने को बोलो उसको. अरे आज మమ్మల్ని కలవనీయకుండా చేయడం ఏంది ఆయన అర్థం కాదు. ఎందుకంటే మీ ఒక్కరికి జరిగింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అసలు ఏం జరిగింది? బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని కేటీఆర్ అంటున్నారు. ఏంటి అప్డేట్స్? మేడారం జాతర సాగిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆ జాతరకైతే హాజరైనటువంటి క్రమంలో అటువైపుగా తాజాగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా ఆ జాతరకు హాజరైన నేపథ్యంలో కూడా జై చల్లా జై తెలంగాణ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు నినాదాలు చేశారు. నినాదాలు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు తోసుకొని ముందుకు వచ్చారు. వచ్చినటువంటి క్రమంలో కూడా కానిస్టేబుల్ అక్కడ వారినైతే నిర్వహించిన క్రమంలో కూడా ఈ నేపథ్యంలో దీనిపై కూడా సుమోటో కేసుగా అయితే నమోదు చేసి అక్కడ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ కు సంబంధించిన పోలీసులు ఇక్కడ 12 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం, వారిపై కూడా థర్డ్ డిగ్రీ అయితే ప్రయోగించినట్టుగా వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వారందరిపై కూడా 2-3 రోజుల నుంచి కూడా విచక్షణ రహితంగా వారిని కొట్టారంటూ కూడా పోలీసులు కొట్టారంటూ కూడా వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనిపై కూడా ఖండించడం జరిగింది. ఆ తర్వాత కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినటువంటి క్రమంలో కూడా ఈ రోజు మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి బ్యారేజీ సందర్శించేందుకు వస్తున్నటువంటి కేటీఆర్ నేరుగా వరంగల్ జిల్లాగా చేరుకున్నటువంటి పరకాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ గాయపడినటువంటి బాధితులైతే పరామర్శించే ప్రయత్నం చేశారు. పరామర్శించిన నేపథ్యంలో వారందరూ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. వారికి కనిపించకుండా హౌస్ అరెస్ట్ చేసి వారిని కలవనేయకుండా చేశారు. ఈ నేపథ్యంలో కూడా కేటీఆర్ దీనిపై కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే ఉందో కూడా తమ సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కలిసే అవకాశం లేదంటూ కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వెంటనే కొన్నటువంటి వరంగల్ కమిషనరేట్ సంబంధించినటువంటి సిపి అంబర్ కిషోర్ జాతో కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఉందో కావాలనే కుట్రపూరితంగా తమ నేతలపై కూడా అక్రమ కేసులు పెట్టి బనాయిస్తున్నారు, అదేవిధంగా వారిపై కూడా దాడులో పాల్పడుతున్నట్టు కూడా ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. ఈ విషయంపై కూడా దీనిపై ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ పై కూడా ఇదివరకే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వారిపై కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా దీనిపై విచారణ చేసినటువంటి సిపి దానికి సంబంధించినటువంటి ఎస్హెచ్ఓను కూడా సస్పెండ్ చేశారు. ఆ తర్వాతకి మరికొంతమంది దాడికి పాల్పడినటువంటి పోలీసులు కూడా ఏదైతే ఉందో వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఓవైపు పట్టుబడుతున్నటువంటి క్రమంలో నేడు కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కూడా కేటీఆర్ దీనిపై కూడా సిపికి అయితే ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి దానికి సంబంధించిన వివరాలను కూడా అన్ని తెలుసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి ఏసీపీ అదేవిధంగా మరి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ హస్తం ఉంది. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కేటీఆర్ ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా పరకాల నియోజకవర్గానికి సంబంధించిన 12 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కూడా పరామర్శించడం, అదేవిధంగా వారికి ధైర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తను కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటారంటూ ఒక భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలే కాదు, ఎవరైనా కూడా అక్రమ కేసులు పెట్టినా కూడా అక్రమ అరెస్టులు చేస్తే మాత్రం సహించలేదంటూ కూడా కేటీఆర్ సూచించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. దీనిపై పోలీసుల వర్షన్ ఏంటి శ్రీకాంత్? అంటే దీనిపై కూడా ముందస్తుగా మాత్రం ఇక్కడ జాతరలో మాత్రం కావాలనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కానిస్టేబుల్ పై దూసుకురావడం, అదేవిధంగా అతనిపై దాడికి పాల్పడ్డారంటూ కూడా పోలీసులు కూడా ఏదో కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే వీరందరూ కూడా అరెస్ట్ చేయడం, ఆ తర్వాత వీరిని టాస్క్ ఫోర్స్ పంపేయడం, వారిపై దాడి చేసినటువంటి ఏదైతే ఉందో కూడా విధుల్లో భాగంగానే వారిపై కూడా చర్యలు తీసుకున్నాం తప్ప ఎలాంటి అతిగా చేయలేదని చెప్పి ఓవైపు చెప్తున్న క్రమంలో కూడా వారికి ఉన్నటువంటి మెడికల్ రిపోర్ట్స్, అదేవిధంగా గాయపడినటువంటి వ్యక్తుల మెడికల్ రిపోర్ట్స్, అదేవిధంగా వారి ఉన్నటువంటి గాయాలను చూపించిన నేపథ్యంలో కూడా సిపి దీనిపై కూడా విచారణ చేశారు. విచారణ చేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇట్లాంటి చర్యలు పాల్పడితే సహించినట్టు ఓవైపు పోలీస్ శాఖ చెప్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి మరికొంతమంది పోలీస్ ఆఫీసర్లు, అదేవిధంగా ఏసీపీ, అదేవిధంగా సీఎన్ కూడా వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పట్టుబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓకే శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఇచ్చిన సార్ ఆ ఏసీపీ చేయబట్టి కిషోర్ చేయబట్టి 2 ఏళ్ళు నరకం వచ్చిన సార్ స్థలపై నేను మాజీ సర్పంచ్ మాజీ ఎంపీ సార్ ఇప్పుడు కావాలని చెప్పి మొన్న పట్టుకుపోతారు సార్ మళ్ళీ. ఎందుకంటే మీ ఒక్కరికి జరిగింది 10 మందికి ధైర్యం ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీకు జరిగింది ఇంకోళ్ళకి జరగదు మన వాళ్ళకంటే సరే జరిగింది దురదృష్టం కానీ మిగతా వాళ్ళకి జరగదంటే మరి మీకు న్యాయం జరగాలి. 2 గంటలు సార్ జై తెలంగాణ అన్నందుకు అంతే. అవును సార్, జై తెలంగాణ ఏమనలే సార్, అంతే అంతే సార్, ఏమనలే. 2 నిమిషాలు సార్ పాస్ అయ్యింది. జై తెలంగాణ అనడం అనే వాళ్ళు అన్నట్టు బ్యాగులో ఉన్నాం సార్. ఈయన మార్కెట్ మాజీ సార్ వైసీపీ ఈయనకు యూత్ సార్ చల్లా అభిమాని ఎంత అని చెప్పుకున్నాను సార్. అంత ఘోరాది ఘోరంగా సార్ ఏరి కోరి చల్లా ధర్మారెడ్డికి పిచ్చ